డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పి గన్నవరం, అంబాజీపేట, ఆయనవెల్లి, మామిడికుదురు మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు పండ్లు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి మరియు కీలక నేత మందపాటి కిరణ్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పలుచోట్ల కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. సార్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Jaganna. Happy birthday to you. అలాగే పాముల రాజేశ్వరిదేవి గారు, విప్పర్తి వేణుగోపాల్ గారు, మందపాటి కిరణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 54వ పుట్టినరోజు శుభ సందర్భముగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరిదేవి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఎన్నబోత ఆనంద్ గారికి, కిరణ్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, సాయిరామ్ గారికి, ప్రసాద్ గారికి, నరసింహమూర్తి గారికి, చాలా పండుగ దినం. ఎందుచేతనంటే గౌరవమాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభ సందర్భముగా యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నవి. ఏ విధంగా మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎంతో మంది యువకులు, అలాగనే ఎంతో మంది పేదలు వైద్యం చేయించుకోవడానికి, ఎంతో మంది పేదలు కంటి చూపు చూపించుకోవడానికి, అలాగనే యువకులు మాకు జగనన్న గారికి మేము రక్తదానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ రోజు అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుల యొక్క గృహం వద్దన అతని సారథ్యం, అతని నిర్వహణలో ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉయ్యెత్తున గ్రామాలలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి రావడం జరిగింది. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ రోజు ప్రతి వాడవాడలోనూ చాలా చక్కనైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సంక్షేమం చేసినటువంటి నాయకుడైన మహా పురుషులాగా, పెద్ద మహోన్నతుడి వ్యక్తిలాగా చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సంక్షేమం అందించినటువంటి నాయకుడు, అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఇవాళ ఘనమైనటువంటి జన్మదిన వేడుకలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ గన్నవరంలో ఉన్నటువంటి 68 గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ గ్రామాల వాడలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలా చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈవేళ యువకులందరూ కూడా చాలా మంది ఉత్సాహంతో ప్రతి వాడలోనూ మందు కాల్పులతో, ఆయన కేక్ కటింగ్లతో, ఎన్నో సేవా కార్యక్రమాలతో, సేవా దృక్పథంతో కార్యక్రమాలు తలపెట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు గన్నవరం హెడ్ క్వార్టర్ లో కూడా
అక్కడ హాస్పిటల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పాలు పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగనే అక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మండల పార్టీ అధ్యక్షుల యొక్క నిర్వహణలో, మన ఆనంద్ యొక్క నిర్వహణలో.